హలో అండి. హాయ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు స్పెషల్ కాకరకాయ ఫ్రై చేశానండి. చూసారు కదా! మనం అన్నం కలుపుకోవటానికి కాస్త గ్రేవీ కూడా ఉంది. అలాగే ముక్కలు కూడా మనకి మరీ కరకరలాడవు. మెత్తగానే ఉంటుంది కాస్త. అలాగే చేదు కూడా ఉండదండి ఇది. నేను ఏ విధంగా చేశాననేది మీకు చూపిస్తానండి. ఇది మనం ఎప్పుడు చేసుకునేలా కాకుండా ఈరోజు కొంచెం వెరైటీగా చేశానన్నమాట. ఎలా చేశాననేది చూపిస్తానండి. ముందుగా మనం ఇదిగోండి ఒక అరకిలో వరకు కాకరకాయలండి శుభ్రంగా కడిగేసుకొని తొడియాల వరకు కట్ చేసేసుకున్నాము. ఇప్పుడు ఈ కాకరకాయలని మనం సుమారుగా ఒక అంగుళం ముక్కలాగా ఒక అంగుళం అంత ముక్క కట్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఈ విధంగా. ఈ సైజులో మనం ముక్కలు కట్ చేసుకోవాలన్నమాట. మనం ఎప్పుడు చిన్నవి కట్ చేస్తాం కదా ఫ్రైకి, ఇది వెరైటీగా చేస్తున్నాం అన్నమాట. అందుకే కాస్త పెద్ద ముక్కలే తీసుకున్నాము. చూసారు కదా! ఈ విధంగా ముక్కలన్నీ కట్ చేసేసుకున్నాము. ఇందులో తగినంత ఉప్పు వేసుకోవాలండి. ఈ ముక్కలకి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు మనం వేసిన ఉప్పు అంతా కూడా ముక్కలకి బాగా పట్టేలాగా కలిపేసుకోవాలన్నమాట. ఇలాగ బాగా కలపాలి. అన్ని ముక్కలకి వేసిన ఉప్పు పట్టాలి. ఇది మనం రాత్రంతా నానబెట్టుకోవాలండి. ఇది పొద్దున పూట అండి. మనం రాత్రి ఉప్పు వేసి నానబెట్టుకున్న ముక్కలు చూడండి కాస్త నీళ్ళు ఊరాయన్నమాట బయట. అలాగే ఇప్పుడు ఈ ముక్కల్ని మనం గట్టిగా పిండేసుకోవాలన్నమాట. ఇందులో ఉన్న వాటర్ అంతా పోవాలి. ఇలా మన చేతికి ఎన్ని ముక్కలు పడితే అన్ని ముక్కలు తీసుకొని ఇలాగా గట్టిగా పిండాలన్నమాట. అందులో ఉన్న నీళ్ళన్నీ వచ్చేయాలి. ఎంత గట్టిగా పిండగలిగితే అంత గట్టిగా పిండాలండి. చూసారా ఎన్ని నీళ్ళు వస్తున్నాయో? ఈ విధంగా ముక్కలు పిండేసుకోవాలి. మనం అప్పుడు నుంచి అందుకొని రాత్రి ఇలాగా వాటర్ ఎక్కువ వస్తాయి అన్నమాట. ఉప్పు వేసుకోవటం వల్ల ఏంటంటే మనకి నైట్ అంతా అవుతుందండి.
నీళ్ళు వచ్చే రావండి. కాకరకాయల్లో గింజలు కూడా వేయాల్సిన అవసరం లేదు. ఇంకా మనం పొయ్యి మీద ఒక కళాయి పెట్టేసుకొని దీనికి స్పూన్ వరకు మినపప్పు అనమాట, పచ్చిశనగపప్పు. ఇది మీకు కావాలంటే కొంచెం పల్లీలు కూడా, లేదంటే గసగసాలు అలా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఇది వేయలేదు. ఇవి కాస్త ఒక ధనియాలు వేసుకోవాలండి. ఇవి సిమ్లోనే పెట్టి వేగాలండి. ఇవి కాస్త దోరగా. ఒక అర స్పూన్ వరకు జీలకర్ర వేసాను. అలాగే ఒక 2 రెమ్మలు కరివేపాకు, కొంచెం దోరగా వేయించాలి. చేసేసి పెట్టుకున్న ఇప్పుడు ఇది మనం మజ్జిగలో ఉడకపెట్టుకోవాలండి. మునిగే వరకు మజ్జిగ పోసుకొని ఈ మజ్జిగ అంతా మనం వేయించుకోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టి మజ్జిగలోనే ఉడికితే ఈ ముక్కలు చేదనేది అన్నమాట. అప్పుడప్పుడు వేయించుకుంటాం. వేయించుకున్న ఈ దినుసులన్నీ కూడా ఒక మిక్సీ జార్లో వేసి మీరు తిన్నదాన్ని ఇవన్నీ ఒక 1.5 స్పూన్ వరకు కారం, ఇది పౌడర్ చేసుకోవాలి మిక్సీలో. అయిందనమాట మనకి. ముక్కలు చూడండి, ముక్కలన్నీ ఈ విధంగా వచ్చేసాయి కదా. ఆయిల్ వేసుకున్నామండి. ఇది ఫ్రై కాబట్టి మనం తాలింపు దినుసులు వేసేసుకున్నాం. కావాలంటే నేను కారపొడిలో కరివేపాకు వేసాను కాబట్టి ఇప్పుడు ఇందులో వేయలేదు. కట్ చేసుకొని వేసుకుంటున్నాం అనమాట. మనం మిర్చి ఇలా నిలువుగా
కట్ చేసుకున్నాము. ఇవి కాస్త వేగాలండి. వేస్తాను. ఈ విధంగా వేగిన తర్వాత కాకరకాయ ముక్కలు వీటిలో వేసేయాలండి. వేగాలండి. ఎందుకు అలాగే ఉల్లిపాయలు ఊరినే అడుగు మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని సిమ్లోనే చక్కగా ఫ్రై అయిన ఫ్రై చేసుకున్నామండి ఈ ముక్కల్ని. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ వేసి ఎక్కువసేపు ఉంచవసరం లేదండి. ఎక్కువసేపు ఉంచక్కర్లేదు. స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, పొడి పొడిలా కాకరకాయ. చేదు తినని వాళ్ళు కూడా చక్కగా తినేలో ఉడకబెట్టాం కదా, కారంగా చాలా బాగుంటుందండి అన్నంలో. 3 రోజుల పాటు తప్పకుండా ట్రై. అలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి. అలాగే ఎవరికైనా ఉపయోగపడుద్ది అనుకుంటే షేర్ చేయండి. ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. ఇకపై కూడా మీ సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నాను.